యేసుక్రీస్తునందుకు నా వందనాలు. ఇతని వాక్య నిమిత్త అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. సహోదరులారా, మీరు మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఒక చేతితోనే విష్ చేస్తున్నాను. నా ఒక చేతిలో మైక్ ఉంది కనుక, ఇంతకుముందు అయితే కాలర్ మైక్ పెట్టుకున్నా, అది చిన్న ప్రాబ్లం వల్ల ఇలాగ పెట్టుకోవడాన్ని బట్టి సింగిల్ హ్యాండ్తో మిమ్మల్ని విష్ చేస్తున్నాను. తప్పుగా అన్నిదా భావించొద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. స్తోత్రం. ఈ సమయంలో దేవుని మాటలు విందాం. దేవుని మాటలు వింటున్నప్పుడు మనం ఆలోచించాలి, అన్వయించుకోవాలి. ఆలకించాలి, ఆలోచించాలి, అన్వయించుకోవాలి. దేవుని వాక్యము వినడం అంటే తినడం లాంటిది. దేవుని వాక్యం వింటుండగా బలం వస్తుంది. ఆహారం తింటూ ఉన్నాం అనుకోండి, అది ఏదైనా కావచ్చు, శాకాహారం మాంసాహారం ఏదైనా తింటున్నప్పుడు, స్నాక్సో లేదా లంచో డిన్నరో ఏదైనా కావచ్చు, అది మనకు బలాన్ని ఇస్తుంది. ప్రతి ఆహార పదార్థములో ఉన్నటువంటి శక్తి, దాగి ఉన్న శక్తి మనం తిని మనలోనికి విడుదలవుతుంది. దేవుని వాక్యములో దాచబడిన శక్తి, దైవికమైన శక్తి మన లోపలికి రిలీజ్ అవుతుంది, విడుదలవుతుంది. మన ఆత్మలో శక్తి పొందిన వాళ్ళంగా ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఇంకొక 2 రోజుల తర్వాత, 2 రోజులు కాదు, 1 రోజు తర్వాత, 17వ తేదీ, ఈరోజు 16, రేపు 17, ఎల్లుండి 18వ తేదీ. అంటే ఏంటిది? ఆదివారం. అవును, శనివారం తర్వాత ఆదివారం వస్తుంది కదా అంటారేమో. 3వ ఆదివారం, మొదటి ఆదివారం 4వ తేదీ వచ్చింది, తర్వాత 11, తర్వాత 18. ఈ 3వ ఆదివారం, 4వ ఆదివారం గురించి కాదు, 3వ ఆదివారం 18వ తేదీ సాయంకాలం టౌన్ హాల్లో జరిగేటువంటి మీటింగ్. అది మన మీటింగ్, గిడియోన్ మిషన్ చర్చ్ వాళ్ళ మీటింగ్ కనుక ఇది మీ మీటింగ్. మీరు చర్చికి వచ్చినా రాకపోయినా కానీ మీకు ప్రకటన ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను కాబట్టి అది మీ మీటింగ్. త్వరగా రండి, 6:30 కల్లా ఎటువంటి పరిస్థితులు వచ్చేసేయండి. అక్కడ పాటలు వినండి, దేవుని మాటలు వినండి, ఆత్మీయంగా బలపడండి, దేవుజనులతో ప్రార్థన చేయించుకోండి, పరస్పరం పలకరించుకోండి. అది చర్చ్ కాదు, ఒక గ్యాదరింగ్. చర్చెస్ని, లోకల్ చర్చెస్ని బలపరచాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి కూడిక. కొద్దిమందిగా గ్యాదర్ అవుతున్నాం. అక్కడ అదే స్థలంలో వేరు వేరు మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఏదైనప్పటికీ మనం ఎవరితో పోటీ కాదు, ఎవరితో పోటీ పడ్డం అనేది మన తత్వం కాదు. పోటీ పడ్డం అనేది మృగతత్వమే కానీ మనుష్యతత్వం కాదు. ఎవరు చేయగలిగింది వాళ్ళు చేస్తారు. దేవుడు ఎవరిని వాడుకోవాలో దేవుని వాడిని అలా వాడుకుంటాడు. కాబట్టి వాళ్ళలాగా వాడబడలేదు, వీళ్ళలాగా వాడబడలేదని బాధపడాల్సిన అవసరం లేదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరిని వాడుకోవాలనుకుంటే వాళ్ళని వాడుకుంటాడండి. అసలు మనుషులనే వాడుకోదలుచుకోలేదనుకుందాం, ఆయన గాడిదను వాడుకుంటాడు. కాబట్టి మనిషిని ఎందుకు వాడుకుంటున్నాడంటే తన పోలిక తన స్వరూపం చొప్పున సృజించబడ్డాడు అని వాడుకుంటున్నాడు. గాడిదకి లాంగ్వేజ్ లేదు, కానీ గాడిదకి లాంగ్వేజ్ని ఇచ్చాడు. గాడిద మాట్లాడింది. ఏ భాషలో మాట్లాడింది? బిలాముకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడి ఉండాలి. బిలాముకు అర్థం కాని భాషలో మాట్లాడడం వల్ల అర్థం ఏంటి? బిలాముకు అర్థం కాని భాషలో మాట్లాడితే గాడిదకు దేవుడు మానవ స్వరం ఇచ్చాడట. ఎవరిదో స్వరం ఇచ్చాడు, ఎవరిదో ఒక గంభీరమైన స్వరం ఇచ్చుండొచ్చు. గాడిద స్వరం లాంటి స్వరం ఇచ్చాడు నేను అనడం లేదు. గాడిద స్వరం ఆల్రెడీ ఇచ్చేసాడు, మానవ స్వరం ఇచ్చాడు. మళ్ళీ తర్వాత మానవ స్వరాన్ని తీసేసి గాడిద స్వరాన్ని ఇచ్చాడు. ఆ గాడిద జీవితాంతం మానవ స్వరంతో ఉంది అని కాదు, ఆ సందర్భానికి తగినట్లుగా ప్రజలు అన్నారు, హలో ఇది మానవ స్వరం కాదండి, ఇది దేవుని స్వరమే అన్నారు. దేవుని స్వరం అన్నట్టే అనిపించింది. తర్వాత మళ్ళీ మానవ స్వరం అన్నట్టు అనిపించింది. ఒరే ఇది దేవుని స్వరమా, ఇతని స్వరము దేవుని స్వరమా, మామూలు స్వరమా అనేటువంటి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ఉంటారు.
స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు సేవకులను మాత్రమే కాదు విశ్వాసులను కూడా వాడుకుంటాడు. సేవకులమైన మేము అనుకుంటాం మమ్మల్ని వాడుకుంటాడు, విశ్వాసులు వాడుకోడని. ఒక పాట ద్వారా ఒక విశ్వాసి, ఒక సహోదరి సహోదరుడు పాడిన పాట ద్వారా దేవుడు కొంతమందిని పట్టుకుంటాడు అనుకోండి. గంట ప్రసంగం కన్నా ఒక 5 నిమిషాల పాట ద్వారా కూడా దేవుడు, పాటలోని మాట ద్వారా కూడా వాళ్ళని ఒప్పింపజేసి, వాళ్ళను కన్విన్స్ చేసి, వాళ్ళని కన్విక్ట్ చేయగలడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే, దేవుడు వాడుకోవడం గురించి ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు అనేకులను వాడుకోవాలను, అంత్య దినములు అనేకుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. ఎందుకు ఆత్మను కుమ్మరించడం? మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ దాసురాండ్రు ప్రవచిస్తారు. మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు. దర్శనాలు చూసి ఏం లాభము? దర్శనాలు చూసినప్పుడు అది దైవికమైన నడిపింపును తెలియజేస్తుంది. కనుక ఇదిగోండి నాకు నిన్నొచ్చిన కళ, మొన్నొచ్చిన కళ, లేదా ఈరోజు ఉదయం వచ్చిన కళ అని చెప్పి దాంట్లోంచి ఒక ఉపదేశాన్ని దేవుడు తనతో దర్శనము ద్వారా చేసిన సంభాషణను తెలియజేసినప్పుడు, బాలుడైన సమూయేలు దర్శనము పొంది దైవస్వరం విన్నట్టుగా ఏలి, హొఫ్ని, ఫినెహాసుకు లేనటువంటి అనుభవము ఆ బాలుడికి కలిగినట్లుగా అంత్య దినాల్లో కొంతమంది యవనస్తుల మీద ఆత్మను కుమ్మరించబడినప్పుడు వారు దర్శనాల అనుభవంలోకి వస్తారు. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. స్వస్థతను గురించి. స్వస్థత ఉందా లేదా అనేటువంటి వాదం కాదు. నిన్న చెప్పిన సందేశంలో, నిన్న మనం విన్నటి మాటల్లో స్వస్థత ఉందనే అర్థం. స్వస్థత ఆగిపోయిందని ఎక్కడ చెప్పడం లేదు. 3వ అధ్యాయములో జరిగిన స్వస్థత అనగా AD 34లో జరిగిన స్వస్థత, అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో మెలీతే ద్వీపంలో జరిగినటువంటి స్వస్థత అనగా అది ఇంచుమించు 62వ సంవత్సరం, అనగా ఇంచుమించు 28 సంవత్సరాల తర్వాత కూడా, అనగా సుమారు 3 దశాబ్దాలు స్వస్థతలు జరుగుతూనే ఉన్నాయి. 3 దశాబ్దాలు జరిగినప్పుడు 30 దశాబ్దాలు ఎందుకు జరగదు? ఏమండి, 3 దశాబ్దాలు అనగా 30 సంవత్సరాలు, 30 దశాబ్దాలు అంటే 300 సంవత్సరాలు ఎందుకు జరగవు? ఈ కార్యమును గురించి, లేకపోతే దేవుడు చేసినటువంటి కార్యమును గురించి, సంపూర్ణ స్వస్థతను గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు లేకపోవచ్చు. కానీ ఆ వ్యక్తి గొప్ప సాక్షిగా ఉన్నాడు. అక్కడ విస్మయము పొందిన వాళ్ళు, పరవశము పొందిన వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. దేవుడు పూర్ణ స్వస్థతను కలుగు చేశాడు. దేవుడు నీ దేహములో పూర్ణ స్వస్థతను కలుగు చేస్తాడు. నీ ఆత్మలో, నీ మనసులో పూర్ణ స్వస్థతను కలుగు చేస్తాడు. కలుగు చేయగలడు ఆయన, లేదా చేయలేడా? రక్షింప నేరక ఉండినట్లు ఆయన హస్తము కొరచ కాలేదు అంటున్నప్పుడు, స్వస్థపరచ నేరక ఉన్నట్లు ఆయన హస్తము కొరచ కాలేదని కూడా అర్థం చేసుకోవచ్చు కదా. హీఈస్ అన్చేంజింగ్ గాడ్, హీ హీల్స్. ఆయన స్వస్థపరుస్తాడండి. నన్ను చాలాసార్లు స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరచడం ఆయన స్వభావం. అది స్వస్థత పొంది స్తుతులు చెల్లించలేక మరిచిపోయి ఏం చేశాడు అనే ప్రశ్నించేటువంటి ధిక్కార స్వభావం అంది కాదా. దేవుని స్వభావానికి మన స్వభావానికి పూర్తిగా, ఆయన దేవుడు కాబట్టి ఆయన స్వభావం ప్రత్యేకమైంది. మనది దెయ్యం స్వభావం, ఆయనకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి స్వభావం. వీళ్ళకి ఎన్ని చేసినప్పటికీ నేను వీళ్ళను పెంచి పెద్ద చేశాను, వారిని గొప్పవారిగా చేశాను, అయినను వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, ఎందుకు ఇలా చేశారు నా ప్రజలు అని బాధపడ్డాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు బాధపడరా? ఏమండి మా కొడుకుని అటు చేసామండి, మా కూతురు అలా చేసామండి, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదండి, మా మాట వినడం లేదండి. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు
కుమారుల యొక్క ప్రేమకు నోచుకొని కుమారుల యొక్క ఆదరణ పొందలేనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. చూస్తున్నప్పుడు చాలా బాధ వేస్తుంటుంది నాకు. తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచి పోషించుంటారు, ఇవన్నీ మరిచిపోయి వాళ్ళ వార్ధక్య సమయంలో వాళ్ళని వదిలేసి ఇలా జీవించడం ఎంతో విచారకరమైన విషయం. సరే, ఏదేమైనప్పటికీ మనం ఆలోచిస్తున్న విషయాలు, స్వస్థత జరుగుతుంది, స్వస్థత ప్రార్థనలు, స్వస్థత కోసం ప్రార్థన చేస్తానంటే వీఆర్ రెడీ టు ప్రే. ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ నెల 18వ తేదీ కాదు, మే నెలలోనే కాదు, జూన్ నెలలోనే కాదు, జూలై నెలలోనే కాదు, ఆగస్టు నెలలోనే కాదు, ఎప్పుడు మీటింగ్ జరిగినా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ప్రార్థన చేయమని చెప్పాడు. బాగు చేసేది ఆయన. చిన్న ప్రార్థన చేయడమే కదా మేము చేయడం, తలల మీద చేతులు ఉంచి ప్రార్థన చేయడమే కదా చేయడం, మేము చేస్తాం. స్తోత్రం. మీకు స్వస్థత మీద నమ్మకం లేకపోయినా కానీ మీ స్వస్థత కోసం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. పూర్ణ స్వస్థతను గురించి మనం చెప్పుకున్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని 4 విధాలైన స్వస్థత. తక్షణ స్వస్థత అని, వాడు దిగ్గున లేచాడని, లేవలేని వాడు అలా లేస్తాడని, సాయంత్రం అతన్ని తీసుకోపోవడానికి ప్రజలు వచ్చారు. ఇక మీరు తీసుకోపోవాల్సిన అవసరం లేదు. ఏం జరిగింది నీకు? ఎవరో పేతురు పాస్టర్ అంట, యోహాన్ పాస్టర్ అంట వచ్చారు. వస్తే వాళ్ళని నేను సహజంగా అడిగాను, ఏమండి భిక్షాందేహి అన్నా నేను. బాబు నీకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవన్నాడు. కోపం వచ్చింది వాళ్ళ మీద. సరే అయినప్పటికీ చూడు, మా వైపు చూడు అన్నారు. ఏదో చూసాం, ఏదో ఇచ్చేవాళ్ళలాగా పోజు. వాళ్ళలో ఒక ఆయన పేతురు పాస్టర్ పెద్ద ఆయన చేయి పట్టుకొని లేవనిచ్చాడు. నాకే ఆశ్చర్యమైంది. దిగ్గున లేచానండి, నేను నడిచానండి. నేను నడవడం వీళ్ళందరూ చూశాను. నేను నడవడమే కాదు, దేవాలయం వెలుపల నడిచాను, దేవాలయంలో గంతులు వేశాను. బయట ఒక విధంగా ఉన్నాను, లోపల ఒక విధంగా ఉన్నాను. అంటే నేను వేస్తారనేది కాదు దాని అర్థం. బయట ఉన్నదానికన్నా లోపల ఎక్సైట్మెంట్, అబ్బో ఉత్సాహం. ఈ దేవాలయంలో నివసించే దేవుడే, ఈ దేవాలయంలో కొలువైన దేవుడే, ఆయా వ్యక్తుల యొక్క గుడిలో కొలువైన దేవుడే, హస్తకృతములైన ఆలయంలో నివసించని చెప్పిన దేవుడే, ఆ దేవుడు దర్శించాడు. స్తోత్రం. ఇంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, ఇంచుమించు 30-40 సంవత్సరాల పైగా. ఇక మీదట నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను నా అంతటా నేను నడవగలను, పరిగెత్తగలను, నేను ఏదైనా చేయగలను. యేసుకు వందనాలు. యేసు నామాన్ని చెప్పి తీసుకొచ్చి నా జీవితంలో స్వస్థతను కలుగు చేసిన పేతురు పాస్టర్ గారికి, యోహాన్ పాస్టర్ గారికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత జరిగింది, తక్షణ స్వస్థత జరిగింది, శీఘ్ర స్వస్థత జరిగింది, జాప్యమైన స్వస్థత కలిగింది. స్వస్థత జరిగింది, సంపూర్ణ స్వస్థతే, కానీ ఇన్స్టాల్మెంట్గా జరిగింది. ఒకే టైంలో జరగలేదు, సెకండ్ టైం జరిగింది. ఎందుకు అలా చేశాడు యేసు? ఫస్ట్ సారి ఈ ఒక్క సందర్భంలోనే, మార్కు సువార్త 8వ అధ్యాయంలో సందర్భంలో మాత్రమే ఆయన రెండోసారి హీలింగ్ చేశాడు. గ్రాడ్యువల్ హీలింగ్. ఏమంటే మా జబ్బు తగ్గుతుందా డాక్టర్ గారు అని అడిగితే, వెంటనే తగ్గకపోదమ్మా, తగ్గదు, కొద్దిగా టైం పడుతుంది, ఓ 2-3 నెలలు పడుతుంది, ఓ 1 year పడుతుంది అని ఏదో ఒకటి చెప్తుంటారు. కానీ ఇక్కడ స్వస్థత శీఘ్రంగా జరిగింది, తక్షణ స్వస్థత జరిగింది, జాప్యమైన స్వస్థత. 4వ విషయం మనం ఆలోచించిన విషయం, భౌతికమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి ఔషధము ద్వారా, ఏదో మందులు మూలికల ద్వారా అని కాదు, న్యాచురల్గా దొరికేటువంటి ఫ్రూట్స్ ద్వారా. ఇజ్రాయెల్ దేశంలో 1వ శతాబ్దంలో ద్రాక్షలు విస్తారంగా దొరికేవి. వాళ్ళ ఇళ్లలోకి వెళ్తే కనీసం నీళ్లు ఇవ్వడం కన్నా నీళ్లు ఇవ్వరట, నీళ్లు దొరకవట వాళ్ళకి. నీళ్ళు ఇచ్చే బదులుగా ద్రాక్షరసం ఇచ్చేవాళ్ళట. చూడండి, కొన్ని ప్రాంతాల్లో, కేరళ కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఇళ్లలోకి వెళ్తే నీళ్ళు ఇవ్వరు ముందు, ఇక్కడైతే నీళ్ళు ఇస్తారు. ముందు బ్లాక్ కాఫీ కానీ బ్లాక్ టీ కానీ ఇస్తారు.
ఒక్కో ప్రాంతంలో ఒక విధంగా సంస్కృతి ఉంటుంది. అక్కడ నీళ్లు దొరకని స్థలంలో కడుపు జబ్బు నిమిత్తమై ద్రాక్షారసం పుచ్చుకో. నేల వల్ల కూడా స్వస్థత జరుగుతుందండి. బెతస్దాలోని ఆ కోనేటిని నీళ్లు కదిలించబడ్డాయి, నీళ్ళ ద్వారా స్వస్థ జరిగింది. నీరు సేవించడం ద్వారా, మంచి నీరు సేవించడం ద్వారా మనకు స్వస్థతలు జరుగుతాయి. కానీ కడుపు జబ్బు నిమిత్తం ఏదో స్టమక్ అప్సెట్ అయ్యో, ఏదో ఇన్ఫెక్షను, ఏదో సంథింగ్, ఏదో అమీబియాసిస్, ఇంకోటి రీసెంట్ ఏదో సంథింగ్ అతను పౌలు తరచుగా బలహీనతకు గురైనట్టుగా యవనస్తుడైన తిమోతి తరచుగా బలహీనతకు గురవుతున్నాడు. తాను బలహీనతకు గురైపోయినా పర్లేదు, తన ఆత్మీయ కుమారుడు అలా గురి కాకూడదని ఒక సజెషన్ ఇచ్చాడు. ప్రార్థన చేసి ఒక సజెషన్ ఇచ్చి ఉంటాడు. అంతవరకే కానీ మందు తాగి ఫుల్గా పులిపీట మీద నిలబడి వాక్యం చెప్పమంటే ఎలా చెప్పగలడు? పౌలు రికమెండ్ చేసింది ఒక మత్తు పదార్థం కాదు, ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక రసాన్ని సజెస్ట్ చేశాడు. దాన్ని మర్చిపోయి కొద్ది మందు తాగితే తప్పేం లేదులేండి అని సమర్థించుకుంటే మనం ఏం చేయలేము. సరే, దేవుని స్తోత్రం. నిన్న మనం మాట్లాడుకున్న విషయాలు ఇవి. ఈ దినము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యములు బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd chapter 17th verse. ఆయనకేం తెలుసంట? పేతురు గారికి ఎలా తెలిసింది అనే దాని గురించి మనం ఆలోచించాలి. మీరొక్కరు మాత్రమే కాదు, మీ యొక్క అధికారులను తెలియక చేసిరి అని నాకు తెలుస్తుంది, నాకు అర్థమైంది. మై ఫెలో Jews, I realize that neither you nor your leaders realize grave mistake you made. వాడుక భాషలో చదువుకుందాం. మీ నాయకుల వలె, మీ నాయకులైనటువంటి యాజకుల వలె, మీ నాయకులైన పరిచయులు వాళ్ళ వలె మీరు కూడా అమాయకంగా ప్రవర్తించారు, అనగా అజ్ఞానంగా ప్రవర్తించారు. అజ్ఞానం, అమాయకత్వం, పసిపిల్లల అమాయకత్వం, జ్ఞానాన్ని స్వీకరించని వాని అజ్ఞానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అజ్ఞానం 4 విధాలైన ఉదాహరణలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. నెంబర్ 1, ఏంటి వాళ్ళ అజ్ఞానం? 3వ అధ్యాయము 17వ వచనంలో మీరును మీ అధికారులతో చేతులు కలిపి మీరందరూ కలిసి తెలియక చేసి ఏం చేశారు? మీరు పైన వచనంలో చదవండి, 15వ వచనం. మీరు మీ అధిపతులు జీవాధిపతిని, మీరందరూ, మీ అధికారులైనా మీరైనా, మీ మొత్తం జనాంగానికి, జాతికి ప్రతినిధులు, మీరు జీవాధిపతిని చంపితిరి. ఘోరంగా చంపారు, మామూలుగా చంపడం కాదు. ఒక బలి పశువుని చంపిన దానికన్నా ఘోరంగా చంపారు. దేవుడు ఆయన్ను మృతుల్లోంచి లేపాడు. మీరు జీవాధిపతిని చంపేసి ఇంక అయిపోయింది, క్లోజ్ అని అనుకున్నారేమో. ఒక కొత్త అధ్యాయాన్ని మానవుడు ఎక్కడ ముగించాడు అనుకున్నాడో దేవుడు అక్కడ ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. మానవుడు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడో దేవుడు అక్కడ ఒక కొత్త సెంటెన్స్ని ఆరంభించడానికి స్టార్ట్ చేస్తున్నాడు. అది అంతం కాదు, అది ఆరంభం మాత్రమే. ఇట్స్ నాట్ ఎండింగ్, ఇట్స్ జస్ట్ బిగినింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1, సంహరించడం వారి అజ్ఞానం, యూదా మతం యొక్క అజ్ఞానం. 1వ శతాబ్దంలో డామినేటెడ్గా ఉన్నటువంటి, ఆధిపత్యం వహించినటువంటి యూదా మతం యొక్క అజ్ఞానం చూడండి. వారి సంహారములో వారి అజ్ఞానం బయటపడింది. 2వది లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త
ఏంటి ప్రార్థన ఏంటి? తండ్రి, నన్ను పంపిన తండ్రి, పరలోకమందున మా తండ్రి, జ్యోతిర్మయుడు తండ్రి, రహస్యమందు చూస్తున్న తండ్రి, రహస్యమందున తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. వీరు చేస్తున్నారంటే దాని వెనుకాల ఏదో అజ్ఞానం ఉంది, తెలియకుండా చేస్తున్నాను. పిల్లల్లేండి, క్షమించేయండి. మట్టివారే కదా, క్షమించేయండి. నువ్వు నరులను మట్టితో తయారు చేశావని, మట్టితో నిర్మించావని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. మనం ఎవరో బంగారంతోనో వెండితో తయారు చేయబడిన వాళ్ళం కాదు. మట్టితో తయారు చేయబడిన ఈ మనిషి మీదే ఒక మనిషి మరొక మనిషిని ప్రేమిస్తూ అభిమానిస్తూ, ఒకళ్ళ బంగారంతో వెండితో తయారు చేసేట ఒక మనిషి మీద మరొక మనిషికి ఎంత వ్యామోహం ఉండేదో, మోహం ఉండేదో. ఏం జరిగింది? వీరేమి చేయుచున్నారో, వాళ్ళు ఏదేదో చేస్తున్నారు, చాలా విషయాలు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న విషయాలు ఒక విషయం 26 వచనం, లూకాసు వార్త 23వ అధ్యాయం 26వ వచనం. పల్లెటూరు నుండి వస్తున్న కురేనుడైన సీమోనును ఒకరు పట్టుకొని యేసు వెంట సిలువ మోయుటకు అతని మీద దాన్ని మోపెట్టిరి. సిలువను మోపారు సీమోను మీద. గారడి సీమోను కాదండి, కురేనీయుడైనటువంటి సీమోను అనగా బహుశా ఇస్ అ బ్లాక్ మ్యాన్, అనగా నల్లటివాడు, ఆఫ్రికన్ వ్యక్తి. యేసు ప్రభు శిష్యులలో ఒకడైన సీమోను కాదు. గారడి సీమోను అప్పటికక్కడ లేడు, అది వేరే విషయం. అతన్ని మీద మోపారు. మోయవా, కొద్దిసేపు మోయిపోతే ఎలాగా? ఆయన మోసేటట్లేదు, కింద పడెత్తున్నాడు, లేస్తున్నాడు. ప్రభు వీటన్నిటిని చూస్తున్నాడు. వాళ్ళు చీట్లు వేసుకొని పంచుకోవడం ఇవన్నీ చూస్తున్నాడు. ఒకటి, సంహరించడము అనేది వాళ్ళ అజ్ఞానాన్ని తెలియజేస్తుంది. రెండవది, సిలువ మోపడం అనేది, అతడు సిలువ మోయాల్సిన అవసరం లేదు, నేనే మోస్తాను లోక పాపముల నిమిత్తమై. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో మన అజ్ఞానం ఏంటి? వాళ్ళ మీద వీళ్ళ మీద సిలువ మోపడం లేదా? సిలువ మోపడం లేదో పెద్ద సిలువ తీసుకొని వాళ్ళని నెత్తి మీద పెడుతున్నామని కదా అని అర్థం. సిలువ మోపినట్లుగా ఉన్నట్లుగా నిందలు వాళ్ళ మీద వేయడం లేదా? అది నువ్వే, దీని అంతటికి కారణం నువ్వే అని చెప్పడం లేదా మనం? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనిషి యొక్క అజ్ఞానం సంహరించడంలోనూ, మనిషి యొక్క అజ్ఞానం సిలువను మోపడంలోనూ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే, అది లోకాధికారులలో ఎవరికి తెలియకపోయాను, అది వారికి తెలిసి, అది లోకాధికారులు ఎవరికైనా తెలిసి ఉండేలా, రోమాధికారులకు ఎవరికైనా తెలిసి ఉండేలా. ఏ ప్రభు అంట? మహిమా స్వరూపియగు, ఆయన స్వరూపం మహిమా స్వరూపం అంట, మామూలు స్వరూపం కాదు, మట్టి స్వరూపం కాదు, మహిమా స్వరూపియగు ప్రభువును వాళ్ళు సిలువ వేయడానికి దీనికి కారణం ఏంటి? మహిమా స్వరూపి అనే ప్రభువుని వారు ఎరగకపోయిరి. స్తోత్రం, హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు వాళ్ళకి అజ్ఞానం ఉంది, రోమా అధికారులకి అజ్ఞానం ఉంది. కొరింథీ పట్టణంలోని విశ్వాసులు చెప్తున్నాడు, మాలో కొంతమంది, మా యూదులు కొంతమంది యెరూషలేములో ఆయన్ను సిలువ వేశారు, ఆయనను ఎవరో ఎరగలేదు, ఆయన యొక్క అస్తిత్వాన్ని ఎరగలేదు, ఆయన ఏమై ఉన్నాడనే సంగతి ఎరగలేదు, కాబట్టి ఆయన్ని సిలువ వేశారు. హల్లెలూయా. లోకాధికారుల్లో కొందరికని కాదు, లోకాధికారుల్లో ఎవనికిని అది తెలియకపోయాను. ఒకరు తెలుసుందా? నో నో నో, సిలువేద్దు, నో, అది పెద్ద తప్పు అని ఉండేవాళ్ళు. మొట్టమొదటి విషయము, ఆయన సంహరించడం అనేది వాళ్ళ అజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఒకడి మీద సిలువను మోపడం అనేది వాళ్ళ అజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఆయన్ను సిలువ వేయడం అనేది వాళ్ళ అజ్ఞానాన్ని తెలియజేస్తుంది. 4వ విషయం చెప్పి ముగిస్తాను. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు.
నన్ను బలపరిచిన మన ప్రభుని యేసుకు పరిశుద్ధుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరించబడి తిని. తెలిసి చేయలేదండి, నేను తెలియక చేశాను. దానివల్ల ఏమైంది? నాకు మెర్సీ దొరికింది. ఐ అబ్టైన్డ్ మెర్సీ, నాకు కనికరం దొరికింది. తెలియక అవిశ్వాసం వల్ల చేశాను. ఏం చేశాను? నేను సంఘాన్ని పాడు చేశాను, సంఘానికి గొప్ప హింస కలుగు చేశాను, సంఘాన్ని రోజు పాడు చేస్తున్నాను, స్త్రీలను పాడు చేస్తున్నాను, పురుషులను పాడు చేస్తున్నాను, ఈడ్చుకొని వెళ్తున్నాను. నేను ఐ బికమ్ లైక్ ఎ విలన్. నేను ఇలా మారిపోయాను. నేను సంఘాన్ని హింసించినందున అపోస్తులుడని పిలువబడ్డానికి యోగ్యుడిని కాదు. కడమ అపోస్తులునండి, అకాలమందు పుట్టిన వాడినండి అని పౌలు గారు చెప్పుకున్నారు. సరే, దేవునికి స్తోత్రం. మనం ఎన్నెందుకు చెప్పుకున్నామంటే, సహోదరులారా, మీరును మీ అధికారులు తెలియక చేసిదిరని నాకు తెలియను. తెలియకుండా చేశారు. చాలామంది తెలియకుండా ఏదో చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎవరో పోస్ట్ పెట్టారు, ప్రవీణ్ పగడాల గారి మరణము ఈ దర్యాప్తు సందర్భాల్లో. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగుదురు కనుక వీరిని శిక్షించుమని. సరే, ఏదో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదో చెప్పారులేండి. తెలిసి చేసినట్లుగా కనిపించినప్పటికీ వాళ్ళు తెలియకుండానే చేస్తున్నారు. ఏ చీకటి శక్తులు నడిపిస్తే నడిచే ప్రజలని ఒక మహాకవి అన్నట్టుగా తెలియక చేస్తున్నారు, అవగాహన లేకుండా చేస్తున్నారు. అవగాహన లేకుండా చేయడానికి వీల్లేదు. అవగాహనతో మనం కార్యాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభువా, నిన్ను సేవిస్తున్నప్పుడు తెలియక చేస్తున్నానా, తెలిసి చేస్తున్నానా? యెహోవా ఎరుగకే, ఎవరో ఎరుగకే పరిచయం చేసినట్టు బాలుడైన సమయం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. అజ్ఞానంతో నువ్వు ఏం చేస్తున్నావు? అసూయ వలన వాళ్ళు ఆయన అప్పగించారని మత్తయి సువార్త 27 వచ్చాను. అజ్ఞానంతో నువ్వు ఏం చేస్తున్నావు? సమ్మరిస్తూ, సిలువ మోపుతూ, సిలువ వేస్తూ కాదా? సంఘాన్ని హింసిస్తూ ఇలా ఉన్నావా? అజ్ఞానంతో కాకుండా ఆత్మీయ జ్ఞానంతో ముందుకు సాగడానికి ప్రభు నీ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.